హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండి పచ్చి కొబ్బరితో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఈ కేక్ చాలా హెల్తీ అండి. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేక్ తయారీ కోసం 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు చక్కెర, 3/4 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ముందుగా చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అలాగే కొబ్బరిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చక్కెరని అందులో వేసుకోండి. కొబ్బరి తురుము కూడా అందులో వేసుకోండి. ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఈ మిశ్రమాన్ని కలుపుకోవడానికి 1 కప్పు పాలు దాకా పట్టిందండి. మీకు కావాలంటే 1/2 కప్ పాలు, 1/2 కప్ వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. అలాగే అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని బౌల్ మొత్తం అప్లై చేసుకోవాలండి. అందులోనే కొంచెం గోధుమ పిండి వేసి బౌల్ మొత్తం కలిసేలా చల్లుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ కేక్ బ్యాటర్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఆ కేక్ బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. నేను అందులో జెల్లీ వేసాను, ఎందుకంటే నా దగ్గర జెల్లీ ఉన్నాయి కాబట్టి జెల్లీ వేసుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఆ తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. అందులో కేక్ బౌల్ పెట్టి మూత పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోండి. కేక్లో ఇలా స్టిక్ పెట్టి చూస్తే కేక్ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్టేనండి. ఇప్పుడు చూడండి, మన స్టిక్కు కేక్ అంటుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు మన కేక్ బేక్ అయిపోయిందండి. మనం ఆ కేక్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కేక్ని కాసేపు చల్లారనివ్వండి. కాసేపు చల్లారిన తర్వాత కేక్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి కొబ్బరి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు చూడండి, కేక్ను కట్ చేసిన తర్వాత కేక్ ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉంది కదండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video friends.